డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌లా లైట్ వెయిట్‌గా సింపుల్ అయిన రెసిపీ అండి. మనం ఎక్కడికైనా ట్రిప్ కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ చుడవా చేసుకొని వెళ్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనం సన్న అటుకులైతే తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని వీటిని జల్లించుకొని తీసేసుకోవాలి. తర్వాత పోపు కోసం 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాలు, పావు కప్పు ధనియాలు, 1 కప్పు కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే పోపు కోసం మనం తీసేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టాను. ఇక్కడ మనం పోహా మిక్చర్ చేస్తున్నాం కాబట్టి బాండీ అనేది కొంచెం పెద్ద సైజ్ కడాయి దాంట్లో చేసుకుంటే బాగుంటుంది. అలాగే పోపుకి తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని 1 కప్పు ఆవాలు, 1 కప్పు జీలకర్ర వేసి వీటిని వేయించిన తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి పచ్చిమిర్చి, అలాగే పొట్టుతోటి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, పావు కప్పు ధనియాలు క్రష్ చేసుకొని వేసేసుకోవడం ద్వారా మనకి డైజెషన్ బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే 1 కప్ పల్లీలు కూడా వేసి మంచిగా వీటిని వేయించేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు పుట్నాలు కూడా వేసుకోవాలి. పుట్నాలు వేసిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని వీటిని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. చాలా సింపుల్ అయిన ఈజీ అయిన రెసిపీ, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్రిస్పీగా అవుతాయి. పల్లీలు, పుట్నాలు అన్నీ మనకి చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. అలాగే దీంట్లో పొడి కారం అంటే కారం పొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇవన్నీ వేయడం ద్వారా. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకుంటే ఈ మిక్చర్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి సాల్ట్ వేసి అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం సన్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులని ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అటుకులన్నీ యాడ్ చేసేసి అటుకులని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పోపుని కలుపుకోవాలి. ఆ పోపు మొత్తం కలిసిన తర్వాత కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులని మిక్స్ చేస్తూ అటుకులు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుంది అటుకులు క్రిస్పీగా కావడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా పోపు అనేది కలిసిపోతుంది. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించేసుకోవాలి. క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా వస్తుంది. నా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.